రూమ్ లో చూస్తే ఎవ్వరూ లేరు అని సౌండ్స్ కూడా రావట్లేదు. సర్లే అని భయపడుతూనే తినడానికి పైకి వెళ్లి తింటూ ఎవరైనా నైట్ కి నాకు తోడుగా రూమ్ లో పడుకుంటారేమో అని అడగాలనిపించింది. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని ఎవరిని అడగకుండా తినేసి కిందకి వచ్చేసాను నా రూమ్ లోకి. ఆ రోజు కూడా నైట్ టీవీలో దేవుని సాంగ్స్ పెట్టుకొని పడుకున్నా. ఆ రోజు కూడా టైం మిడ్-నైట్ 2:30 అయింది. కరెక్ట్ గా 2:30 అవ్వగానే డోర్ ఎవరో గట్టిగా కొట్టారు. గుండె జల్లనింది. టైం చూస్తే 2:30. అసలు నాకు ఏంటి ఈ నస అని చాలా ఏడుపు వచ్చేసింది. డోర్ తీయాలంటే భయము. ఇంకా హాస్టల్ ఓనర్ కి కాల్ చేశాను, బయట ఎవరున్నారు సీసీ కెమెరాస్ లో చూడండి అని అడుగుదామని. కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి సౌండ్స్ ఆగిపోయాయి. మళ్ళీ 5 minutes కి డోర్ తట్టారు. నేను అసలు డోర్ ఓపెనే చేయలేదు. బయట నుంచి ఓనర్ వాయిస్ వినిపించింది, మల్లీశ్వరి డోర్ ఓపెన్ చేయని. 5 minutes బ్యాక్ ఓనర్ కి కాల్ చేశాను కదా, ఆమె ఏమైనా వచ్చుంటుందేమోలే అనుకుని డోర్ ఓపెన్ చేశా. చూస్తే బయట ఎవ్వరూ లేరు. నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. సౌండ్ రాకుండా మెల్లగా డోర్ క్లోజ్ చేసి మా అమ్మకి కాల్ చేశాను భయంతో. మిడ్-నైట్ ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ వచ్చిందంటే భయపడుతుంటారు కదా, ఎవరికి ఏమైందో అని. మా అమ్మ కూడా నా దగ్గర నుంచి కాల్ రావడం చూసి భయపడిపోయిందంట. కాల్ లిఫ్ట్ చేయగానే ఏమైందని ఏడుపు వాయిస్తో అడిగింది అమ్మ. ఇంకా నేను ఫేస్ చేస్తున్న విషయం చెప్తే ఇంకా ఎక్కడ కంగారు పడిపోతుందేమో అని. ఏం లేదులే అమ్మ, నిద్ర రావట్లేదు, అందుకే నీకు కాల్ చేశాను అని చెప్పి అలా కవర్ చేశాను. మా అమ్మతో కాల్ మాట్లాడుతున్నా కూడా ఎవ్రీ 5 minutes కి ఒకసారి డోర్ ని కొడుతున్న సౌండ్స్. ఆ సౌండ్స్ విని మా అమ్మ ఏంటి ఆ సౌండ్స్ అని అడిగితే పక్క రూమ్ వాళ్ళే అమ్మ అని చెప్పాను. అలాగా కాల్ లో మా అమ్మ నన్ను నా నిక్ నేమ్ పెట్టి మళ్ళీ అంటూ మాట్లాడుతుంది. అయితే కరెక్ట్ గా టైం 4:30 అయింది. మళ్ళీ డోర్ ఓపెన్ చేయి, లోపల నా లగేజ్ ఉంది అనే మాట వినిపించింది బయట నుండి. ఇంకా అంతే, నాకు నోట మాట రాలేదు. ఇదంతా ఎవరితో చెప్పినా కానీ నమ్మరు. ఫేస్ చేసిన నాకు మాత్రమే తెలుసు ఆ భయం ఎలా ఉంటుందో.